హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దేవం వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను ఫర్ 1 kg రైస్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవి వేసుకుందాం. తర్వాత మనం ఇప్పుడు కర్డ్, గ్రీన్ చిల్లీస్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని దాంట్లో ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకొని మనం వేసిన స్పైసెస్ అన్నీ పీసెస్కి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం. నేనైతే నైట్ అంతా మ్యారినేట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒకవేళ మీకు నైట్ అంతా కుదరకపోతే మీరు ఒక 1 or 2 hours అయినా సరిపోతుంది మ్యారినేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను, ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడెక్కాక మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అంతా వేసేద్దాం. ఇలాగా ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేద్దాం. దాని తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఆల్రెడీ 1/2 hour ముందు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో నెయ్యి, హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, బగారా ఆకులు అండ్ కొన్ని పచ్చిమిర్చిలు, పుదీనా, కొత్తిమీర, తగినంత సాల్ట్ అండ్ ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది బిర్యానీ మసాలా జస్ట్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు. ఒక హాఫ్ లెమన్ దీంట్లో స్క్వీజ్ చేసుకోవాలండి. రైస్ 70% ఉడకాలి. ఈలోగా నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి.
రైస్ 70% కుక్ అయింది. జస్ట్ ఇలా రైస్ని స్లైడ్గా ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలి. అలా అయితే 70% కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ని చికెన్లో యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేశాక దీంట్లో కొన్ని గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. లాస్ట్లో థర్డ్ లేయర్ ఆఫ్ రైస్ని కూడా యాడ్ చేశాక దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర అండ్ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్. ఒకవేళ మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ లేకపోతే కొంచెం కుంకుమ పువ్వుని గోరువెచ్చని పాలలో యాడ్ చేసి కూడా వేయవచ్చు. ఒకవేళ ఇది కూడా లేకపోతే ఏం కాదండి, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. తర్వాత కొంచెం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ని యూజ్ చేస్తున్నాను బిర్యానీని కవర్ చేయడానికి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఏదైనా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని గిన్నెకి రౌండ్గా కార్నర్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు కవర్ చేసి మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 minutes అండ్ లో ఫ్లేమ్లో 15 minutes పెట్టుకోవాలి. నేను ఇక్కడ దమ్ కోసం లో ఫ్లేమ్లో ఒక పెనం పెట్టుకొని దాని మీద బిర్యానీ గిన్నెను పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ అయ్యేలోగా మనం రైతాని ప్రిపేర్ చేసుకున్నాం. గిన్నె తీసుకొని దాంట్లో ఒక క్యారెట్ని పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, ఇంకేదైనా వెజిటేబుల్స్ మీకు నచ్చినవి ఉంటే అవి వేసుకొని దాంట్లో సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసి కలుపుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, రైతా రెడీ అయిపోయింది అండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ దేవం వ్లాగ్స్.